10 to 15 టైప్స్ ఆఫ్ పేపర్ ప్లేట్ మిషన్స్ లో ద బెస్ట్ అండ్ లేటెస్ట్ మోడల్ ఏది అంటే ఇది ఆటోమేటిక్ మిషన్ అండి. ఒక 10 మిషన్లు చేసే ప్రొడక్షన్ ఒకే మిషన్ చేయగలుగుతుంది. అంటే 10 మిషన్లు అంటున్నానంటే అక్కడ మ్యాన్ పవర్ కూడా 10 మెంబర్స్ అండి. అక్కడ 10 మెంబర్స్ చేసే ప్రొడక్షన్ కూడా ఈ ఒక్క మిషన్ లో మనకు వస్తుంది. సో ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే మనకేంటంటే ఈ రోజు 3 మిషన్స్ ఒకే కస్టమర్ కి డిస్పాచ్ అవుతున్నాయి. వీళ్ళు ఒక 10 years నుంచి ఫీల్డ్ లో ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే దసరా టైం కాబట్టి చాలా డిస్పాచెస్ ఉన్నాయి, బుకింగ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. హలో, వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్. మా దగ్గర ఉన్న 10 to 15 టైప్స్ ఆఫ్ పేపర్ ప్లేట్ మిషన్స్ లో ద బెస్ట్ అండ్ లేటెస్ట్ మోడల్ ఏది అంటే ఇది ఆటోమేటిక్ మిషన్ అండి. దీని గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఈ మోడల్ ఏంటంటే జనరల్గా ఈ పేపర్ ప్లేట్స్ తయారు చేయాలనుకునే వాళ్ళు, అంటే కొత్తగా ఫీల్డ్లో ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా ఈ మోడల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది కాకుండా ఆల్రెడీ ఫీల్డ్లో ఉండి, అంటే ఒక 5 years కానీ 10 years కానీ ఒక 2-3 years నుంచి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో తెలుసు కాబట్టి వాళ్ళు దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. అంటే ఈ మిషన్ ఏంటంటే మనకి మాన్యువల్ మిషన్స్లో ఒక 10 మిషన్లు చేసే ప్రొడక్షన్ ఒకే మిషన్ చేయగలుగుతుంది. అంటే 10 మిషన్లు అంటున్నానంటే అక్కడ మ్యాన్ పవర్ కూడా 10 మెంబర్స్ అండి. అక్కడ 10 మెంబర్స్ చేసే ప్రొడక్షన్ కూడా ఈ ఒక్క మిషన్లో మనకు వస్తుంది. సో ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే మనకేంటంటే ఈరోజు 3 మిషన్స్ ఒకే కస్టమర్కి డిస్పాచ్ అవుతున్నాయి. అయితే ఈ సార్ వాళ్ళ దగ్గర కూడా ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు ఒక 10 years నుంచి ఫీల్డ్లో ఉన్నారు. మన దగ్గరే స్టార్టింగ్ మిషన్ తీసుకొని తర్వాత చాలా మిషన్స్ మన దగ్గర తీసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్లీ వాళ్ళు ఒక 10 మిషన్స్ మీద ప్రొడక్షన్ చేస్తున్నారు. ఈ బేరింగ్ డైజ్ మిషన్స్ వాళ్ళ దగ్గర 10 మిషన్స్ ఉన్నాయి, సింగిల్ డై మిషన్స్. అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 10 మిషన్స్ తీసేసి ఈ 3 మిషన్స్ పెట్టుకుంటున్నారు అన్నట్టు. యాక్చువల్లీ ఆ 10 మిషన్స్లో వచ్చే ప్రొడక్షన్ 1 to 2 మిషన్స్లో వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళ ప్రొడక్షన్ పెంచుకోవడానికి 3 మిషన్స్ తీసుకుంటున్నారు. అయితే వాళ్ళదే ఈరోజు డిస్పాచ్ అనేది ఉంది. యాక్చువల్లీ ఏంటంటే దసరా టైం కాబట్టి చాలా డిస్పాచెస్ ఉన్నాయి, బుకింగ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. అయితే నార్మల్గా మా పాత కస్టమర్స్కి అయితే నేను ముందే చెప్పాను, అంటే నార్మల్గా బుక్ చేస్తే 20-25 days టైం పడుతుందని. అయితే కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళు ఏంటంటే రెడీగా ఉంటాయనుకొని సడన్గా కావాలన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక 5-6 daysలోనే మిషన్ని అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. సో మా పాత కస్టమర్స్ కూడా అర్థం చేసుకున్నారు, 20-25 days అయినా వెయిట్ చేసి తీసుకున్నారు. కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఒక 5 to 10 days లోపే డిస్పాచ్ ఇవ్వాల్సి వచ్చింది. అందరూ దసరా టైంలో ఓపెనింగ్స్ పెట్టుకుంటారు కదా, సో కొత్త బిజినెస్ ఓపెనింగ్స్ కాబట్టి టైంకి ఇవ్వాల్సి వస్తుంది. సో నిన్న కూడా ఆల్మోస్ట్ 12 o'clock 1 o'clock వరకు ఆల్రెడీ వర్క్ చేయడం జరిగింది. ఈరోజు ఈ 3 మిషన్స్ డిస్పాచ్ నైట్ వరకు డిస్పాచ్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆల్రెడీ అదే వర్క్ నడుస్తుంది. యాక్చువల్లీ అన్ని డెమో అయిపోయాయి, ఇంకా లాస్ట్ బేసిక్ చిన్న చిన్న ఫినిషింగ్స్ ఉన్నాయి. అది మనకు కంప్లీట్ అయిపోతే ఈ రన్నింగ్ అంతా మీరు ఇప్పుడు చూసే వీడియోలో కూడా రన్నింగ్ అన్ని చూడొచ్చు. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దసరా కాబట్టి చాలా డిస్పాచ్ ఉన్నాయి, పెద్ద మిషన్స్ అనే కాదు చిన్న మిషన్స్ కూడా. ఆల్మోస్ట్ నిన్న ఒక 7 to 8 మిషన్స్ వెళ్ళాయి, మళ్ళీ ఈ రోజు 6 మిషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ రేపు హాలిడే ఇద్దాం అనుకున్నాము, రేపు కూడా డిస్పాచెస్ అడగడంతో రేపు కూడా హాలిడే ఏమి ఇవ్వలేదు. అందరూ కష్టపడుతున్నారు. ఈవినింగ్ రేపు కూడా ఒక 4 to 5 మిషన్స్ డిస్పాచ్ అనేవి ఉన్నాయి. సో ఇది ఈ దసరా టైంలో ఎలా ఉంది ఏంటి అనేది ఇది. సో ప్రస్తుతానికైతే ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే మోస్ట్లీ నైట్ వరకు కానీ లేదంటే రేపు ఎర్లీ మార్నింగే డిస్పాచ్ అనేది అయిపోతుంది. థ్యాంక్ యూ.